హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ దేవ్కోనా. ఈరోజు వీడియోలో బ్రెడ్తో ఒక సింపుల్ అండ్ టేస్టీగా ఉండే డిజర్ట్ని చూపించబోతున్నానండి. ఈ డిజర్ట్ అయితే వండే పని లేకుండా 10 మినిట్స్లో దీన్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు వితిన్ 10 మినిట్స్లో చేసి సర్వ్ చేసేయచ్చు. అండ్ వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చేస్తుంది. ఇది మనకి కూల్ కేక్లా ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. మరి లేట్ చేయకుండా ఈ డిజర్ట్ని ఫటాఫట్ చేసేద్దామా? ఫస్ట్ దీనికోసం ఒక స్క్వేర్ టైప్లో ఉండే బౌల్ని తీసుకోండి. ఒకవేళ స్క్వేర్ బౌల్ లేకపోయినా లోతైన ప్లేట్లోకి 1 కప్పు దాకా చల్లగా ఉండే పచ్చిపాలను వేసుకోండి. 1 కప్పు పచ్చిపాలకి 3 టేబుల్ స్పూన్స్ దాకా పంచదారని యాడ్ చేసుకోండి. స్వీట్ తక్కువగా కావాలనుకున్న వాళ్ళు 2 టేబుల్ స్పూన్స్ పంచదారని వేసుకోండి, సరిపోతుంది. పంచదార వేసేసాక ఒకసారి బాగా కలపాలి. ఇలా కలిపి పెట్టుకున్న పాలని పంచదార కరిగేంత వరకు పక్కనుంచుకోవాలి. పంచదార కరిగేలోపు మనం ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్ దాకా విప్పింగ్ క్రీమ్ని వేసుకోవాలి. ఈ విప్పింగ్ క్రీమ్ కూడా మనకి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చండి. కాకపోతే ఆన్లైన్లో అయితే మనకి పౌడర్ దొరుకుతుంది. విప్పింగ్ క్రీమ్ దొరకకపోతే అమూల్ది ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. సో విప్పింగ్ క్రీమ్ వేసేసాక 2 టేబుల్ స్పూన్స్ దాకా పంచదారని వేసుకోండి. పంచదారని వేసేసాక వెనిలా ఎసెన్స్ 4-5 డ్రాప్స్ దాకా వేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని కూడా ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక బీటర్తో బాగా బీట్ చేయాలి. మీరు విస్కర్తో కూడా బీట్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. మీకు కావాలంటే ఈ బీటర్ లింక్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ విప్పింగ్ క్రీమ్ ఎప్పుడు కూడా మనకి చాలా చిల్డ్గా ఉండాలన్నమాట. అప్పుడే మనకి విప్పింగ్ క్రీమ్ చేసేటప్పుడు స్టిక్కీగా వస్తుందన్నమాట. సో చూసారు కదా, ఇలా బీట్ చేశాక ఇందులోకి రోజ్ కలర్ వేస్తున్నానండి. జస్ట్ 4 డ్రాప్స్లు అన్నమాట. ఈ ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, కంపల్సరీగా వేయాల్సిన అవసరం లేదు. మీరు పూర్తిగా అవాయిడ్ చేయండి. సో ఫుడ్ కలర్ వేసేసాక ఇది పూర్తిగా కలిసేంత వరకు 1/2 నిమిషం పాటు బీట్ చేయండి. చూసారు కదా, విప్పింగ్ క్రీమ్ మనకి ఇలా స్టిక్కీగా ఉండాలన్నమాట. సో ఈ విప్పింగ్ క్రీమ్ కూడా పక్కన పెట్టేసుకొని ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని దానికి ఉన్న ఎడ్జెస్ అన్నిటినీ కూడా కట్ చేసేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పాలలో అటు ఇటు కూడా ముంచి వెంటనే బయటకి తీసేసేయండి. ఇలా పాలలో ముంచిన బ్రెడ్ని చేతిలోకి తీసుకుని బ్రెడ్ పీల్చుకున్న పాలన్నిటిని పిండేసేయాలి. సో చూసారు కదా, ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్రెస్ చేసేటప్పుడు బ్రెడ్ విరుగుతుంది. సో నెమ్మదిగా ప్రెస్ చేసుకోండి. సో ఈ బ్రెడ్ని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకుని దాని మీద మనం ముందుగా చేసి పెట్టుకున్న విప్పింగ్ క్రీమ్ని బ్రెడ్ అంతటికి అప్లై చేయండి. ఇలా మొత్తం బ్రెడ్ అంతటికి కూడా క్రీమ్ని అప్లై చేశాక వీడియోలో చూపిస్తున్నట్టుగా నెమ్మదిగా రోల్ చేయండి. ఇలా బ్రెడ్ని రోల్ చేశాక కొబ్బరి పొడిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మనం రోల్ చేసుకున్న బ్రెడ్ని పెట్టి కోకోనట్ పౌడర్ని అంటించి మొత్తం రోల్ అంతటికి కొబ్బరి పొడిలో రోల్ చేయండి. ఇలా కోకోనట్ పౌడర్ని వేయడం వల్ల ఈ డిజర్ట్కి ఫ్లేవర్ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, ఇలా అన్నింటినీ రోల్ చేసుకుని ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి. సో ఇలా రోల్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసి సర్వ్ చేసుకోండి. అంతేనండి, కూల్గా స్వీట్గా టేస్టీగా అండ్ సింపుల్గా చేసుకొని ఈ డిజర్ట్ని ఎంజాయ్ చేయండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి.